అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 25th జూలై ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అవన్నీ చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ఎక్సెప్ట్ నికాయ్ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. హాంకాంగ్ 3% దాకా గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. షాంఘై 1.5%, కాస్పీ 0.03% దాకా లాభాలతో ట్రేడ్ అవుతుంది. చైనా వోస్ టు అడ్జస్ట్ అండ్ ఆప్టిమైజ్ ప్రాపర్టీ పాలసీ ఇన్ టార్చరస్ ఎకానమిక్ రికవరీ. సో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో దాన్ని గట్టెక్కించేందుకు చైనా ప్రభుత్వం సపోర్ట్ చేయాలి అన్న వార్తలు కొద్దిగా మనకి హాంకాంగ్ లాంటి ఎక్స్చేంజ్లో ఇండిసిస్లో ఒక స్ట్రాంగ్ గెయిన్స్ అయితే చూసాం. ఎందుకంటే ప్రాపర్టీ మార్కెట్స్ తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. పోస్ట్ కోవిడ్ అంత వేగంగా కోలుకోవడం చాలా కష్టంగా కనిపిస్తుంది ఎకానమీకి. సో దీని నేపథ్యంలో ప్రాపర్టీ ప్రైజెస్కి సంబంధించి చైనా ఒక పటిష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. దీని అమెరికన్ మార్కెట్స్లో కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే చూసాము. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ $83 స్థాయికి చేరుకుంది. చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. క్రూడ్లో కొద్దిగా అప్రమత్తంగా గమనించాలి. $1970 దగ్గర యాజ్ ఆఫ్ నో $1965 దగ్గర గోల్డ్ అయితే ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇదొక మేజర్ ట్రెండ్. అండ్ డౌ జోన్స్ ఆల్మోస్ట్ వరుసగా 11 రోజుల పాటు డౌ జోన్స్లో ఒక మంచి ర్యాలీ అయితే చూసాం. ఎలాన్ మస్క్ రీబ్రాండ్స్ ట్విట్టర్ టు ఎక్స్, రీప్లేసెస్ ఐకానిక్ బర్డ్ లోగో. సో ఎలాన్ మస్క్ చేతిలో పిచ్చోడి చేతిలో రాయి, ఎలాన్ మస్క్ చేతిలో వ్యాపారం, రెండు ఒకటే అన్నట్టుగా కనిపిస్తుంది. అంటే అంత హిస్టారికల్ ఉండి ఒక బ్రాండ్ నేమ్ని ఆయన పూర్తిగా తీసేసి ఎక్స్ అన్న పేరుతో ట్విట్టర్ పేరును మార్చారు అంటే సో ఆయన థాట్ ప్రాసెస్ ఏముందో, లేకుంటే ఆ థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకునే కెపాసిటీ మనకు లేదో తెలియదు. కానీ బట్ సమ్హౌ దీని మీద అయితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది. లీవింగ్ అసైడ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్, మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే నిఫ్టీ ఒక 20 పాయింట్స్ దాకా బలహీనంగా ట్రేడ్ అవుతుంది. మన మార్కెట్స్ కూడా కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయని అనుకోవచ్చు. బట్ స్టిల్ తర్వాత మొమెంటం మనకి మార్కెట్స్ని డ్రైవ్ చేస్తుంది. టాటా స్టీల్ నికర లాభం 92% మేర క్షీణించింది, ఒక నెగిటివ్ ఎఫెక్ట్. టీవీఎస్ మోటార్స్ లాభంలో 46% మేర వృద్ధి చూసాం. ఇవాళ ఏషియన్ పెయింట్స్, ఎల్ఎన్టీ, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్, జూబిలెంట్ ఫుడ్, సుజలాన్ ఈ స్టాక్స్ అన్నీ కూడా రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్ఫీల్డ్ ఇన్ఫ్రా అండ్ డిజిటల్ రియాలిటీతో కలిసి ఇండియాలో డేటా సెంటర్ బిజినెస్ని ఏర్పాటు చేయబోతున్నారు. షాపర్ స్టాప్ నికర లాభం 14.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. స్పందన స్ఫూర్తి చాలా కాలం తర్వాత మళ్ళీ లాభాల్లోకి రావడం చూసాం. గత క్వార్టర్లో దాదాపు 200 కోట్లకు పైగా నష్టాల్ని అనౌన్స్ చేసిన కంపెనీ ఇప్పుడు 119 కోట్ల రూపాయల నికర లాభాన్ని అనౌన్స్ చేసింది. టోరెంట్ పవర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇన్ఫ్రా సెక్టార్లకు అడుగు పెట్టబోతున్నట్టు వెల్లడించింది. ఫస్ట్ సూరత్, అహ్మదాబాద్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ రెవెన్యూ 40% మేర పెరిగింది. మారుతి సుజుకి దాదాపు 88,000 ఎస్ప్రెస్సో ఈకో వాహనాలను వెనక్కి పిలుస్తోంది, రీకాల్ చేస్తోంది. డీసీఎం శ్రీరామ్ ప్రాఫిట్ 78% మేర క్షీణించింది. సో ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో కంపెనీస్ మే బి అలో టు డీలిస్ట్ బై ఫిక్స్డ్ ప్రైస్. సో సెబీ చీఫ్ చెప్తున్న దాని ప్రకారం సాధ్యమైనంత త్వరగా ఇన్స్టెంట్ మార్కెట్ సెటిల్మెంట్ చేయాలన్న ఆలోచనలో ఒక పాజిటివ్ అంశం అయితే, డీలిస్ట్ చేసే క్రమంలో ఫిక్స్డ్ ప్రైస్ ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అందుకు తగ్గట్టు కంపెనీస్ని అలో కూడా చేస్తామన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు. బైయూస్ లెండర్స్ ఎయిమ్ ఫర్ న్యూ లోన్ ప్యాక్ బై August 3rd. టాప్ టెస్లా ఎగ్జిక్యూటివ్స్ లైక్లీ టు మీట్ గోయల్ సూన్. సో పీయూష్ గోయల్ గారిని టెస్లా ఎగ్జిక్యూటివ్స్ ఇండియాలో ప్లాంట్ ఏర్పాటా లేకపోతే అది ఎట్లా టర్న్అవుట్ అవుతుంది అనేది చూడాలి. దానికి సంబంధించి చర్చించడానికి భేటీ కాబోతున్నారు. ఐటీసీ నిన్న మార్కెట్లో అంత ఫాల్, మార్కెట్లో సడన్గా ఒక షాక్ లాంటిది ఏంటంటే ఐటీసీ ఒక 4% దాకా నష్టపోయింది. బై ఆన్ రూమర్స్, సెల్ ఆన్ న్యూస్. మార్కెట్లో ఎప్పుడు వినిపించే మాట అంటే రూమర్స్ టైంలో కొనాలి, న్యూస్ వచ్చిన టైంలో మనం అమ్ముకొని బయటపడాలి. సో ఇదే క్రమంలో కాకపోతే మన వాళ్ళు చాలామంది రివర్స్లో చేసి ఇరుక్కుపోతూ ఉంటారు. ఐటీసీ విపరీతంగా పెరిగింది, ఆల్మోస్ట్ 40 to 50% దాకా పెరిగి, అండ్ ఆల్మోస్ట్ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఒక 60% దాకా పెరిగిన స్టాక్. ఈక్విటీ, అంత పెద్ద ఈక్విటీ ఉండి నిండు కుండల దాదాపు 9 నెలల గర్భవతిలో ఉన్న స్టాక్ అది ఐటీసీ. ఎందుకంటే అంత పెద్ద ఈక్విటీతో స్టాక్ మూవ్ అవ్వడం అనేది చాలా ఇంపాసిబుల్ టాస్క్. బట్ అలాంటి
ఇంపాసిబుల్ టాస్క్ని ఐటీసీ ఒక రకంగా సక్సెస్ఫుల్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగింది. బట్ ఇంకా న్యూస్ వచ్చిన తర్వాత కూడా స్టాక్ పెరుగుతూనే ఉండాలి, ఇంకా స్టాక్లో అంత జ్యూస్ ఇంకా మిగిలి ఉంటుంది అనేది అలా అనుకోవడం అనేది మన తప్పుడు ఆలోచన అవుతుంది. అందువల్ల ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ప్రాఫిట్ బుకింగ్ రాక తప్పదు. సో అదే ఎఫెక్ట్ మనం ఐటీసీలో చూసాము. ఎందుకంటే హోటల్ బిజినెస్ని డీమర్ చేస్తున్నారని ఒక వార్తల వెల్లడైన నేపథ్యంలో ఐటీసీ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. వాస్తవానికి చూస్తే అనలిస్టుల అంచనాల ప్రకారం ఐటీసీ హోటల్స్కి ప్రైస్ 15 రూపీస్ నుంచి 23 రూపీస్ మధ్య ఉండబోతుంది. మేబీ అంతకంటే కొద్దిగా ఎక్కువ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ లైన్ విత్ స్ట్రీట్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని, స్ట్రీట్లో ఉన్న మిగిలిన బిజినెస్ని కంపేర్ చేసి చూసుకున్నట్టయితే వీళ్ళకి 120 ప్రాపర్టీస్ దాకా ఉన్నాయి 70+ లొకేషన్స్లో. ఓవరాల్గా ఈ కంపెనీకి రెవెన్యూ రూపంలో హోటల్స్ బిజినెస్ నుంచి వచ్చేది చాలా మినిస్క్యూల్ బిజినెస్ మాత్రమే. సో పెద్ద ఇందులో అద్భుతాలు జరిగిన అవకాశాలు కూడా బాగా తక్కువ. సో ఓవరాల్గా హోటల్ ఇండస్ట్రీ మంచి గ్రో అవుతూనే ఉంది. కాకపోతే ఐటీసీకి ఇందులో ఉన్నది చాలా తక్కువ ఇంట్రెస్ట్ అండ్ వీళ్ళకి వచ్చే ఆదాయం, రెవెన్యూ కూడా, ప్రాఫిట్స్ కూడా బాగా తక్కువ. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒకటి మేబీ ఒక స్టాక్ ఎవరైతే ఐటీసీ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక స్టాక్ ఐటీసీ హోటల్స్ రావచ్చు అని చెప్పి స్టేట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇందులో 60% దాకా హోల్డర్స్కి ఉంటే 40%కి ఐటీసీ ఇందులో వాటా ఉండబోతుంది. సో ఇంకా క్లియర్గా మనకు సమాచారం తెలియడానికి మరి కొద్ది కాలం పడుతుంది. అండ్ లిస్టింగ్ ఇవన్నీ ప్రొసీజరల్ డిలేస్ ఇవన్నీ కావడానికి మరి కొద్ది సమయం అయితే పడుతుంది. సో ఇన్స్టెంట్గా జంపిన్ అయిపోయి ఐటీసీ స్టాక్ ఒకటి, ఐటీసీ హోటల్ స్టాక్ ఏదో ఫ్రీగా వస్తున్న ఆవేశంలో పడి దీన్ని కొనుగోలు చేయడం వల్ల కూడా పెద్ద ప్రయోజనం అయితే యాజ్ ఆఫ్ నో అనిపించట్లేదు. ఎందుకంటే స్టాక్లో కొద్దిగా కరెక్షన్ వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఐటీసీలో. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పంప్ ఇన్ రికార్డ్ అమౌంట్స్ వయా స్టాక్ ఎక్స్చేంజెస్ ద్వారా, ఐపీఓల ద్వారా, అలాగే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా 3 మార్గాల్లో వాళ్ళు మన మార్కెట్స్లోకి ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ లెక్కన స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా మన మార్కెట్స్లో నిధులు కుమ్మరిస్తున్న వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. రికార్డు స్థాయిలో నిధులు కుమ్మరిస్తున్నారనేది ఒక వార్త. అనలిస్ట్ రిలయన్స్ ప్రైస్ టార్గెట్స్ బై అప్ టు 15%. సో కింద పడ్డా నాదే పై చేయి అన్నట్టుగా రిజల్ట్స్ అంత గొప్పగా లేకపోయినప్పటికీ స్ట్రీట్ మాత్రం రిలయన్స్కి థమ్స్అప్ చెప్తూనే ఉంది. ఇంకొక 15% మేర అప్సైడ్ ఉండే అవకాశం అని చెప్పి స్ట్రీట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తోంది. బట్ స్టిల్ 3,000 రూపాయలు మార్కెట్కి చేరొచ్చేమో అని చెప్పి చాలా కాలం నుంచి అనలిస్ట్ అనుకుంటూనే ఉన్నారు. కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ లైక్ బెన్స్టీన్ 3,040 నుంచి 2,770కి టార్గెట్ ప్రైస్ తగ్గించింది. సిఎల్ఎస్ఏ 3,060 నుంచి 2,706కి టార్గెట్ ప్రైస్ తగ్గించింది. మోర్గాన్ స్టాన్లీ మాత్రం 3,000 నుంచి 3,210కి టార్గెట్ ప్రైస్ అయితే పెంచడం చూస్తున్నాము. అధిక శాతం బ్రోకింగ్ కంపెనీస్ అయితే తగ్గించాయి తమ టార్గెట్ ప్రైస్ని. కాకపోతే కొన్ని మోర్గాన్ స్టాన్లీ లాంటి పెద్ద కంపెనీస్ టార్గెట్ ప్రైస్లు పెంచాయి. వాళ్ళు టెలికామ్ అండ్ రిటైల్ యూనిట్స్ మీద హోప్స్ అయితే చాలా ఎక్కువగా పెట్టుకుని ఉన్నారు. బట్ ఏదైనా సరే రిలయన్స్ అయితే ఫుల్లీ ప్రైజ్డ్ ఇన్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇక నుంచి భారీ ఎత్తున రిటర్న్స్ రావడం అయితే అందులో కష్టంగానే ఉంది. కోటక్ బ్యాంక్ డ్రాప్స్ 3.8% అమిడ్ సక్సెషన్. మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసింది కోటక్ బ్యాంక్. అయినప్పటికీ కూడా స్టాక్లో కొద్దిగా బలహీనత రావడానికి కారణం ఏంటి అంటే ఉదయ్ కోటక్ గారు ఎవరైతే కంపెనీ ఫౌండర్ ప్రమోటర్ ఉంటారో తను వైదొలగబోతున్నారు. అంటే డిసెంబర్ 2023 నాటికి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ రోల్లోకి మారబోతున్నారు. దీంతో ఆ సక్సెషన్ ప్లాన్ ఎలా ఉంటుందన్న ఒక భయాల నేపథ్యంలో సో ఆయన సక్సెస్ఫుల్గా రన్ చేసినట్టు మిగిలిన వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తారా లేదా అన్న ఆందోళన నేపథ్యంలో ఆల్మోస్ట్ ఒక 4% దాకా స్టాక్ అయితే క్రాక్ అయింది. ఇన్ లైన్ ఆల్మోస్ట్ కొద్దిగా అటు ఇటు మార్పులు తప్ప టార్గెట్ ప్రైజ్లు అయితే గతంలో ఏమున్నాయో అవే ప్రైజ్లు ఉన్నాయి కోటక్ బ్యాంక్కి. ఇక టాటా స్టీల్ నికర లాభం 93% మేర క్షీణించింది. బలహీనమైన ధరలు ఒకటి, యూరోప్లో ఉన్న కష్టాలు ఈ రెండు టాటా స్టీల్ని వెంటాడుతూనే ఉన్నాయి. కెనరా బ్యాంక్ నికర లాభం 70% మేర పెరిగింది. కోర్ ఇన్కమ్ పెరగడం అనేది దీనికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఐడిబిఐ బ్యాంక్ నికర లాభం 62% మేర పెరిగింది. అలాగే పూనావాలా ఫిన్కార్ప్ నికర లాభం 62% మేర పెరగడం చూస్తున్నాం. ఈ ఒక్క క్వార్టర్లో హైయెస్ట్గా రిటర్న్స్ వచ్చింది. హైయెస్ట్గా జనరేట్ చేసిన ప్రాఫిట్స్ ఇదే క్వార్టర్లో ఉంది. డిస్బర్స్మెంట్స్ ఏకంగా 143% మేర వృద్ధి చెందాయని చెప్పి పూనావాలా ఫిన్కార్ప్ చెప్తుంది. స్టిల్ ఇంకా ఈ స్టాక్ ఒక ప్రామిసింగ్ కంపెనీల జాబితాలో ఉంది. స్పందన స్ఫూర్తి ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాము. అండ్ అంబుజా ఏసీసీ జేకే లక్ష్మి లీడ్ రేస్ టు అక్వైర్ సంఘీ సిమెంట్స్. అహ్మదాబాద్ చెందిన ఈ సంఘీ సిమెంట్స్ని కొనుగోలు చేయడానికి అంబుజా ఏసీసీ అలాగే జేకే లక్ష్మి సిమెంట్స్ పోటీ పడుతున్నాయి. ఆల్మోస్ట్ ఈ రెండు కంపెనీల్లో ఏదో కంపెనీ అక్వైర్ చేసుకోవచ్చన్న వార్తలు అయితే ఉన్నాయి. దాదాపు 6,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్ దీనికి ఇచ్చారు సంఘీ సిమెంట్స్కి. ఇక ట్రేడర్స్ ఫాలో అయ్యేవాళ్ళు మ్యారికోకు 570 టార్గెట్ విత్ స్టాప్ లాస్ ఆఫ్ 515, ఓఎన్జీసీకి 182 టార్గెట్ ప్రైస్ విత్ 166 స్టాప్ లాస్, టాటా కమ్యూనికేషన్స్కి 1840 టార్గెట్ ప్రైస్ ఆఫ్ విత్ 1525 స్టాప్ లాస్, జూబిలెంట్ ఫుడ్కి సెల్
చేస్తే అంటే సెల్ రికమెండేషన్ 442 దాకా టార్గెట్ ప్రైస్ విత్ స్టాప్ లాస్ ఆఫ్ 480. ఇది రెలిగేర్ వాళ్ళు ఇస్తున్న స్టాక్ ఐడియాస్. ఇక చాలా అంశాలు ఫండమెంటల్కి సంబంధించి మనం డిస్కస్ చేసే చాలా అంశాలని ఒక్కరోజు ఫుల్ లెంత్ వర్క్షాప్లో మనం డిస్కస్ చేయబోతున్నాము. ఆగస్ట్ 6వ తారీఖున సండే ఒకరోజు పాటు ఫుల్ లెంత్ హైదరాబాద్లో వర్క్షాప్ నిర్వహించబోతున్నాం. ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి. సో చాలా నాలెడ్జబుల్ సెషన్గా ఉండబోతుంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఐటీసీ హోటల్ బిజినెస్ సెట్ టు చెక్అవుట్ ఆఫ్టర్ డీమెర్జర్ నాడ్ ఇన్స్టెంట్ సెటిల్మెంట్ ఆఫ్ షేర్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద వర్క్స్. సో ఫస్ట్ పేజ్లో ఇది అంశాలు. ఇక వికాజీ ఫుడ్ స్టాక్ ఆల్ టైమ్ హిట్ చేసింది. ఇయర్ టు డేట్లో దాదాపు 30% మేర పెరగడం చూసాం. 36% ఇంకా ఐసిఐసిఐ బ్యాంకులో అప్సైడ్ ఉంది అనేది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం. నోమ్రా 1190, జెఫ్రీస్ 1240, నువోమా 1180, జేఎం ఫైనాన్షియల్ 1155, షేర్ కార్డ్ 1200, ఆల్మోస్ట్ 1200 నుంచి 1300 రూపీస్ దాకా టార్గెట్ ప్రైజులు ఇస్తున్నారు ఐసిఐసిఐ బ్యాంక్కి. చాలా స్ట్రాంగ్ గ్రోత్ పొటెన్షియల్ ఇంకా ఐసిఐసిఐ బ్యాంకులో మిగిలే ఉంది అని చెప్పి. జిఎంఆర్ స్మార్ట్ గెట్ 7,593 crore ఆర్డర్ ఫర్ మీటర్ ఫిట్టింగ్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లో స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు కోసం స్మార్ట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 7,593 కోట్ల రూపాయల ఆర్డర్ను గెలుచుకుంది. జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్. దీంతో ఈ స్టాక్లో కొద్దిగా మనం యాక్టివిటీ గమనించవచ్చు. 1,00,000 నోటీసుల్ని డిస్పోజ్ చేయబోతున్నాం మార్చి కల్లా అని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ చెప్తుంది. ఎవరైతే మిస్ రిపోర్టింగ్ చేశారో అంటే ఆదాయం ఎక్కువ ఉండి కూడా దాన్ని తక్కువ చేసి చూపించారో వాళ్ళందరూ కూడా నోటీసులు రాబోతున్నాయి. 1,00,000 నోటీసుల్ని అది కూడా లాస్ట్ 4-5 ఇయర్స్లో ఎవరైతే అండర్ రిపోర్ట్ చేశారో తమకి వాళ్ళందరూ కూడా నోటీసులు రాబోతున్నాయని చెప్పి ఫినాన్స్ మినిస్ట్రీ నుంచి సమాచారం. సో ఈసారి కూడా అంటే ఇప్పుడు రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా కొద్దిగా మనం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. రైట్స్ నిన్న ఒక 7% దాకా పెరిగింది. దాదాపు 500 కోట్ల రూపాయల ఆర్డర్ వీళ్ళు గెలుచుకున్నారు. మొజాంబిక్ పోర్ట్స్ అండ్ రైల్వేతో. మెయిన్గా క్రాఫ్ట్స్మెన్ ఆటోలో స్టాక్లో కూడా 5% దాకా జంప్ తీసుకుంది. ప్రాఫిట్ దాదాపు 32% మేర పెరిగాయి. శారదా క్రాప్కెమ్ 89 కోట్ల రూపాయల నికర నష్టాన్ని వాళ్ళు పోస్ట్ చేసిన క్రమంలో 7% దాకా స్టాక్ నష్టపోయింది. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.